स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమణుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, మన వివాహ సంప్రదాయంలో ఎన్నో ప్రక్రియలు ఉంటాయి. అందులో సప్తపది యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? తథా సచాహం పరివోఢుకామః సమానశీలాం గృహమేధిధేనుం ఉపేయవాన్మూలమశేషమూలం దురాశయః కామదురంఘ్రిపశ్య అని కర్దముడు 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణమూర్తి ముందు గృహస్థాశ్రమాన్ని స్వీకరించటానికి అనుకూలవతి అయినటువంటి కన్యను నాకు భార్యగా ప్రసాదించమంటూ అభ్యర్థిస్తాడు. భారతీయ జీవన విధానంలో గృహస్థాశ్రమానికి చాలా ప్రధానమైన ప్రాముఖ్యత ఉన్నది. మంగళసూత్రాన్ని కడుతూ మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదశతం. ఓ మాంగళ్యమా, ఈ కన్య మెడలో నేను మంగళసూత్రాన్ని కడుతూ ఉన్నాను. నా జీవితానికి ఈమె ఈ 100 సంవత్సరాలు ఆధారంగా ఉండేటట్టు నన్ను అనుగ్రహించమని ప్రార్థిస్తాడు వరుడు. ఆ క్రమంలో భాగంగానే సప్తపది అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఏకం ఇషే విష్ణుత్వా అన్వేతు అని మొట్టమొదటి అడుగేస్తారు. దాని అర్థము మేమిద్దరము ఒకటయి అనుకూలంగా దాంపత్యాన్ని నిర్వహించే విధంగా మమ్మల్ని అనుగ్రహించుగాక శ్రీ మహావిష్ణువు. ద్వే ఊర్ణే విష్ణు త్వా అన్వేతు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించటానికి అవసరమైన శక్తిని ప్రసాదించుగాక. త్రీణి వ్రతాయ విష్ణు త్వా అన్వేతు. ఈ గృహస్థాశ్రమం అనే వ్రతాన్ని సక్రమంగా నిర్వర్తించే విధంగా ఆ విష్ణువు మమ్మల్ని అనుగ్రహించుగాక. చత్వారి మయోభవాయ త్వా విష్ణు త్వా అన్వేతు. ఈ గృహస్థాశ్రమంలో ఆనందాన్ని ప్రసాదించుగాక. పంచ పశుభ్యో విష్ణుత్వా అన్వేతు. పశు సంపద బాగా పెరిగేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించుగాక. షట్ ఋతుభ్యో విష్ణు త్వా అన్వేతు. 6 ఋతువులందు అనుకూలమైన దాంపత్యము మాకు ఉండుగాక. సప్తేభ్యో హోతేభ్యో విష్ణుత్వా అన్వేతు. ఈ గృహస్థాశ్రమం అనే ధర్మాన్ని యజ్ఞంలాగా నిర్వహిస్తూ ధర్మ సంరక్షణ చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మాకు ప్రసాదించుగాక. గృహస్థాశ్రమం యొక్క ప్రయోజనమేమి అంటే, అప్పటిదాకా వేరువేరుగా ఉన్న వరుడు వధువు ఏకమై శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే అన్న భావనతో శక్తిని సంగ్రహిస్తూ గృహస్థాశ్రమాన్ని వ్రతంగా పాటిస్తూ దాని నుంచి ఆనందాన్ని అందుకుంటూ పశుపక్షాదులు పశు సంపదను కూడా పెంచుకుంటూ 6 ఋతువులలో ఎల్లకాలము ఆనందాన్ని అనుభవిస్తూ గృహస్థ ధర్మమైనటువంటి బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాసాశ్రమాలకు ఆశ్రయాన్నిచ్చేటువంటి ధర్మాన్ని పాటిస్తూ తనను తాను కాపాడుకుంటూ సమాజానికి ఆధారంగా ఉండాలి అన్న సంకల్పమే ఈ సప్తపది యొక్క ఆంతర్యం. భారతీయ జీవన విధానంలో వివాహానికి ఎందుకు అంత ప్రాశస్త్యము అంటే, గృహస్థాశ్రమానికి ఎందుకు అంత ప్రాశస్త్యము అంటే, మానవ జాతి అంతా ఆనందంగా సుఖంతో సంతోషాలతో వర్ధిల్లాలి అంటే గృహస్థు మూల ఆధారం కాబట్టి, తన వంశాన్ని తాను పెంచుకోవటం అతనికి పితృ రుణాన్ని తీర్చుకునే అవకాశం కాబట్టి, కనుక అద్భుతమైన గృహస్థాశ్రమాల్లో ఆనందాన్ని అనుభవిస్తూ మోక్ష సాధనకు కామం అనేది ఒక సాధనంగా భావిస్తూ కామిగాని వాడు మోక్షకామికాడు అన్న శాస్త్రవాక్యాన్ని నిజం చేస్తూ ఆనందంగా అద్భుతమైన జీవితాన్ని గడపమని చెప్పేదే
భారతీయ జీవన విధానంలోని వివాహం యొక్క ప్రత్యేకత. గ్రహిద్దాం, పాటిద్దాం, ఆనందంగా ఉండే ఆలోచన చేద్దాం. గురుగారు, నలభీమ పాకం అని పాకశాస్త్రంలో ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు కదా, నిజంగానే నలుడు భీముడు కలిసి వంట చేసేవారా? చేశారమ్మా. భీముడు నలుడు ఇద్దరు వంట చేశారు. అందుకే వంట గురించి చెప్పేటప్పుడు సీతా సావిత్రి పాకం అనరు, నలభీమ పాకము అంటారు. కారణం ఏమిటంటే ఆడవాళ్ళు వంట చేయటం అనేది సామాన్యం, కానీ మగవాళ్ళు క్లిష్ట పరిస్థితులలో వంట చేయాల్సిన అవసరం ఏర్పడితే ఎలా వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తూ కష్టాన్ని తట్టుకుంటూ అద్భుతమైనటువంటి ఆహారాన్ని అందరికీ అందజేస్తారో తెలియజేసేదే నలభీమ పాకము అని ఉదహరించటంలోని ఆంతర్యం. ఎప్పుడు చేయాల్సి వచ్చింది అంటే 12 ఏళ్ల అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము అనుభవించాల్సిన అగత్యం కలిగింది పాండవులకు. అరణ్యవాసం అయిన తర్వాత అజ్ఞాతవాసంలో తమ జీవితాన్ని ఎలా గడపాలి అని నిర్ణయించుకున్నప్పుడు ధర్మరాజు కంకుభట్టుగా, అర్జునుడు బృహన్నలుగా ఉన్న నేపథ్యంలో భీముడు వలలుడుగా, విరాటరాజు కొలువులో వంటవాడిగా ధర్మాన్ని నిర్వర్తిస్తూ అద్భుతమైనటువంటి ఆహారాన్ని వండిపెట్టాడు అని భారతం తెలియజేస్తుంది. ద్రౌపదిని కీచకుడు బాధిస్తూ ఉన్నప్పుడు కోపాన్ని తట్టుకోలేక వలలుడు అక్కడున్న ఒక వృక్షాన్ని పెకిలించబోతూ ఉంటే వారించటం కోసం వంటకు అద్భుతమైన వృక్షాన్ని ఉపయోగించటం తప్పు కదా అని హెచ్చరిస్తాడు ధర్మరాజు. ఇలా భీముడు తన బాధ్యతను వంటవాడిగా నిర్వర్తించిన వైనాన్ని చూస్తే, నలుడు కలి యొక్క కోపానికి గురి అయి రాజ్యాన్ని వదిలి భార్యను వదిలించుకొని అరణ్యంలో కర్కోటకుడి యొక్క కాటుకు గురి అయి బాహుకుడిగా వికృత రూపాన్ని ధరించి ఋతుపర్ణుడి దగ్గరికి వెళతాడు వంటవాడిగా, సారథిగా. అలా ఋతుపర్ణుడి దగ్గర వంట చేస్తూ ఆయనకు సారథిగా ఉంటూ ఋతుపర్ణుడికి అశ్వహృదయం అనే విద్యను నేర్పిస్తాడు. వేగంగా సారథ్యం ఎలా చేయాలో అలానే చక్కటి ఆహారాన్ని వండి వారుస్తాడు. ఇలా కష్టాలలో కూడా తమ ధర్మాన్ని వదలకుండా కష్టాన్ని సహిస్తూ ఈ విధమైన బాధ్యతలను నిర్వర్తించినటువంటి వైనం చూస్తే ధర్మానికి భారతీయ జీవన విధానంలో ఎంత ప్రాధాన్యత ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఎవరైనా భోజనం చక్కగా ఉన్నప్పుడు ఇది నలభీమ పాకంలాగా ఉంది అని ప్రశంసిస్తారు. గురువుగారు, భూమి ఒక గ్రహం, భూమికి ఉపగ్రహం చంద్రుడు. అయితే నవగ్రహాలలో చంద్రుడికి స్థానం ఉంది కానీ భూమికి లేదు, ఎందుకని? జ్యోతిష శాస్త్రంలో భూగ్రహము యొక్క ప్రస్తావన కనపడదు. చంద్రుడు ఉపగ్రహమైనప్పటికీ చంద్రలగ్నాత్ జాతక చక్రాన్ని విశ్లేషిస్తారు. ఇది ఎంత వైజ్ఞానిక శాస్త్రమో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. భూమి ఆకర్షణ శక్తియే సమయం, టైం అని నిర్వచించటం జరిగింది. టైం is the activation of physical entity and remains activated until the space fabric is activating in the form of electromagnetic waves or gravitational pull అని టైంని నిర్వర్తించారు. అంటే భూమి ఆకర్షణ శక్తి ఉన్నంత వరకు, అంతరిక్షంలోని గ్రహముల యొక్క ఆకర్షణ శక్తి ఉన్నంత వరకు టైం ఉంటుంది. టైం అంటే టైం భూమి మీద ఉన్నటువంటి ప్రజల యొక్క ఉనికి ఉంటుంది. మరి చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు అంటే భూమి నుంచి ఒక శకలం విడిపోయి భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ భూమి సక్రమంగా పరివర్తించడానికి కారణమవుతున్నాడు. అంటే భూమి మీద ఉన్న ప్రజలందరి యొక్క మనసు చంద్ర ప్రభావానికి లోనవుతుంది. కారణం భూభ్రమణానికి, పరిభ్రమణానికి కారణం చంద్రుడే ఆకర్షణ శక్తియే కనుక. అందుకని భూమిని రిఫరెన్స్గా తీసుకుని భూమి మీద ఉన్న ప్రజల యొక్క ఆలోచన విధానము, భవిష్యత్తు ఎలా ఉంటుందో తేల్చి చెప్పటానికి
మిగతా గ్రహముల యొక్క ఆకర్షణ శక్తి, చంద్రుని యొక్క ప్రభావము ఎలా ఉందో గణిస్తూ జాతకుడి యొక్క భవిష్యత్తును తేల్చి చెప్తుంది జ్యోతిష శాస్త్రం. ఏదైతే ఐన్స్టీన్ టైం, స్పేస్, మ్యాటర్ అని అద్భుతమైనటువంటి థియరీ ఆఫ్ రిలేటివిటీని తెలియజేశాడో, అదే జ్యోతిష శాస్త్రంలో మనకు భూగ్రహము మీద ఉన్న జీవుల యొక్క భవిష్యత్తును తేల్చడానికి, వారి ప్రవర్తన విధానాలను నిర్ణయించడానికి చంద్రలగ్నాత్ అని చంద్రుణ్ణి ప్రధానంగా తీసుకుంటాం ప్రతిరోజు సంకల్పంలో. అస్య శ్రీ చాంద్రమానేన క్రోధినామ సంవత్సరి గ్రీష్మ ఋతౌ ఉత్తరాయణి జ్యేష్ఠమాసే అని మనం చెప్పుకుంటాం. ఎందుకు? నేను భూమి మీద ఉన్నప్పటికీ నన్ను ప్రభావితం చేసేది చంద్రుడే. ఆ చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా నా మనస్సు ఉద్రిక్తమైన, ఉత్తేజమైన ఆయన కారణమే. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, సంకల్పం చేసుకుంటూ, సంధ్యావందనంలో ధియోన ప్రచోదయాత్ అని నా బుద్ధిని సక్రమంగా ప్రచోదితం చెయ్యమంటూ సూర్యభగవాను ప్రార్థిస్తూ జీవితాన్ని సక్రమంగా గడపటానికి అవసరమైన సాధనా క్రమాన్ని అనుసరించటమే భారతీయ జీవన విధానం. దానికి మార్గదర్శకం చేసేదే జ్యోతిష్యం. జ్యోతి అంటే వెలుగు అని అర్థం అమ్మ. ఏ విధంగా వెలుగు నీకు కనపడే దృశ్యాలను నీకు చూపిస్తుందో, అలానే జ్యోతిష శాస్త్రం నీకు అవగతంగాని విషయాన్ని నీకు వివరించి చెప్పి ఈ ప్రభావాలను గణించి తద్వారా నీ జీవితం ఎలా ఉంటుందో నీకు తెలియజేసి దానికి కావలసినటువంటి సాధక బాధకాలను, దోష నివారణ ప్రవృత్తులను నువ్వు అనుసరించమని తెలియజెప్పటమే జ్యోతిష శాస్త్ర ప్రయోజనం. అందుకే జాతక చక్రంలో గ్రహాలన్నీ ఉన్నప్పటికీ, గ్రహముల యందు భూమి మనం చదువుకున్న గ్రహం అయినప్పటికీ, తిరుగుతున్నప్పటికీ దీని ప్రభావాన్ని లెక్కించకుండా చంద్రుడి ప్రభావాన్ని విశేషంగా తీసుకుంటూ, చంద్రుడు ఉన్న స్థానాన్ని నీ రాశిగా చెప్పుతూ నీ జాతక చక్రాన్ని నిర్ణయిస్తారు. విశేషం ఏంటంటే భూమికి ఒకటే ఉపగ్రహం ఉంది, గురువుకు 63 ఉపగ్రహాలు ఉన్నాయి. కానీ వాటి గురించి ప్రస్తావన మనకు లేదు. కారణం మనం గురుగ్రహం మీద లేం కాబట్టి, మనం ఉన్నది భూమి మీద కాబట్టి. భూమికి ఉన్న ఒకే ఉపగ్రహమైన చంద్రుడు ఏర్పడటానికి కారణం కూడా భూమే కనుక, భూమి నుంచి విచ్ఛిన్నమైన శకలమే చంద్రుడు కనుక, దాని ఆధారంగా భూమి మీద ఉన్న ప్రజల యొక్క ఆలోచన విధానం ఉంటుంది కనుక చంద్రుణ్ణి ప్రధానంగా తీసుకొని జ్యోతిష శాస్త్రాన్ని గణించటం జరుగుతుంది. గురుగారు, ఇక మరో సందేహం. లక్ష్మీదేవికి చంచల అనే ఒక పేరు ఉంది కదా, ఈ పేరు రావటానికి కారణం ఏంటి? ధనాన్ని కూడబెట్టడమే ప్రయోజనంగా భావించేటువంటి ప్రజలకు ధనం ధన్యతనిచ్చేది అని తెలియజేయటం కోసం మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాలయ సర్వం. ధనముందని, జనముందని, బలముందని అనవసరంగా విర్రవీగకయా, ఇవి క్షణంలో హరించేవే అని తెలియచేయటం కోసం చెంచల అని లక్ష్మీదేవిని అంటారు అని ఒక ఆలోచన విధానం అయితే, అద్భుతమైన వ్యాఖ్యానాన్ని నారాయణీయంలో నారాయణ భట్టతిరి తెలియజేశారు. తత్తాదృక్ మధురాత్మకం తవ వపు సంప్రాప్య సంపన్మయీ సాదేవి పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి తేనాస్యాత్ బత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞత ప్రేమస్థైర్యమయాత్ అచాపలబలాత్ చాపల్యమర్థోదభూత్ అంటూ లక్ష్మీదేవికి చెంచల అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలియజేశారు. లక్ష్మీదేవి తన భక్తుడు లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం లోకైకధామేశ్వరీం అని పిలవగానే భక్తుడు పిలుస్తున్నాడు కదా అని పరిగెత్తుతుంది. కానీ భక్తుడి దగ్గర ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి స్వామి రూపం గుర్తుకు వచ్చి నిరంతరము ఆయనను అనుసరించి అనుగమించి చరించేటువంటి తన లక్షణాన్ని గుర్తు చేసుకొని మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా భర్త దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవిని మళ్ళీ భక్తుడు పిలుస్తాడు కాబట్టి మళ్ళీ వస్తుంది. ఇలా భర్త దగ్గరికి, భక్తుడి దగ్గరికి మాటి మాటికి వెళుతూ వస్తోంది కనుక ఆ తల్లిని చెంచల అని పిలుస్తున్నారు. కానీ నిజానికి అలా ఆమె చెంచలగా పిలిపించుకోబడటానికి కారణము అద్భుతమైన నీ రూపమే కదయ్యా. నీ ముగ్ధ మనోహర రూపాన్ని, దివ్య మంగళ విగ్రహాన్ని చూసి అనుక్షణము నీతోనే ఉండాలని భావించిన లక్ష్మీదేవి భక్తుడి దగ్గరికి వెళ్ళలేక
నీ దగ్గరే నిరంతరము ఉండలేక తండ్రి తనయుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తల్లిలాగా అవస్థపడుతోందయ్యా అని చమత్కరిస్తారు నారాయణీయంలో నారాయణ భట్టతిరి. అందుకే లక్ష్మిని చెంచల అంటారు అని తెలియజేశారు. గురుగారు, సంహితలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు వీటి మధ్య అవినాభావ సంబంధం ఉందా? వేదమనే వృక్షానికి వేరు సంహిత, కొమ్మలు రెమ్మలు బ్రాహ్మణాలు ఆరణ్యకాలు, ఫలాలు ఉపనిషత్తులు. ఇలా వాటి సంబంధాన్ని వివరిస్తుంది ఆర్షవాంగ్మయం. సంహిత అంటే యజ్ఞయాగాది కర్మలను నిర్వర్తిస్తూ ప్రయోజనాన్ని పొందటానికి అవసరమైన మంత్ర భాగాలను సంహిత అని అంటారు. అందుకే ఆ మంత్రాలన్నీ సూక్తాలే. ఆ సూక్తాలను ఆచరించి ఆ సూక్తాలను ఉచ్చరించటం వల్ల ఉత్పన్నమైన దైవీ శక్తి నీ కోరికలను నీకు అందజేస్తుంది. ఒకసారి, 2 సార్లు, 6 సార్లు, 13 సార్లు ఆ శబ్ద ఆవృత్తులను చేసే ప్రక్రియని పద, క్రమ, జట, ఘన అని వివరిస్తారు. ఇలా సంహితలు కర్మకు చిహ్నమైతే ఆరణ్యకాలు బ్రాహ్మణాలు. బ్రహ్మ అన్న పదానికి మంత్రం అనే అర్థం ఉంది, యజ్ఞం అనే అర్థం కూడా ఉంది. ఈ మంత్రం యొక్క వివరాన్ని తెలియజేసేది బ్రాహ్మణం. అలానే యజ్ఞం యొక్క విధి విధాలను తెలియజేసేది బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణాలలో ఆఖరికి వచ్చేవి ఆరణ్యకాలు. విరాగి అయి అరణ్యాలలో సంచరిస్తున్న వారి యొక్క విధి విధానాలను తెలియజేసే ఉపాసనా శాస్త్రమే ఆరణ్యకం. బ్రాహ్మణాలు 1130 ఉంటే ఈరోజు మనకు 18 అందుబాటులో ఉన్నాయి. అలానే ఆరణ్యకాలు 130 ఉంటే ఈరోజు 8 అందుబాటులో ఉన్నాయి. ఇహ ఉపనిషత్తు ఉప అంటే సమీపే, ని అంటే నిశ్చయేన, సత్ అంటే సదేహే ధాతోహో అన్నటువంటి వివరణ. ఈ ఉపసర్గలతో ఉన్న ధాతువు నుంచి ఉద్భవించిందే ఉపనిషత్ అనే శబ్దం. అర్థం సూక్ష్మంగా చెప్పాలి అంటే గురువు దగ్గర కూర్చొని అధ్యయనం చెయ్యి అని ఉపనిషత్తు అనే శబ్దానికి మనం అర్థం చెప్పుకోవచ్చు. వేదంలో మిగతా అన్ని భాగాలు కర్మకాండ అయితే ఉపనిషత్తు జ్ఞానకాండ. అంటే యజ్ఞయాగాది కర్మలను నిర్వర్తిస్తూ నీ కోరికలను నెరవేర్చుకుంటూ నీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఆనందంగా ఉన్న నేపథ్యంలో నీ జీవిత లక్ష్యమేమిటో నీకు తెలియజేసే జ్ఞానాన్ని నీకు ప్రసాదించేదే ఉపనిషత్తు. తద్వారా జీవితంలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకొని జ్ఞానం వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తూ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం ఉపనిషత్తుల ద్వారా మనం చేయవచ్చు. అందుకే ప్రస్థానత్రయం అని ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూడింటిని కలిపి చెప్తారు. మొట్టమొదటిది ఉపనిషత్తు అంటే వేదంలోని జ్ఞానకాండ ఉపనిషత్తు. ఇప్పుడు సంహిత కర్మ, బ్రాహ్మణాలు ఆరణ్యకాలు భక్తి, ఉపనిషత్తు జ్ఞానం. భగవద్గీతను కూడా కర్మషట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కము 6 అధ్యాయాలుగా విభజించి ఈ మూడింటి సమ్మేళనమే 18 అధ్యాయాల భగవద్గీత అని చెప్పారు. ఉపనిషత్తు జ్ఞానమంతా ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని బ్రహ్మ విద్య భగవద్గీత ఉపనిషత్ సారము అని తెలియజేయటంలో అంతరార్థం ఏమిటి అంటే ఏ విజ్ఞానమైతే సంహిత, ఆరణ్యకం, బ్రాహ్మణము, ఉపనిషత్తుల ద్వారా వేదంలో తెలియజేయబడిందో దాన్ని గుదిగుచ్చి సంగ్రహంగా భగవద్గీతలో తెలియజేయటం జరిగింది. ఇలా అద్భుతమైన ఆర్షవాంగ్మయంలో అందుబాటులో ఉన్నటువంటి ఋషులు పంచి ఇచ్చిన ఈ జ్ఞానాన్ని మనం కనుక సక్రమంగా అర్థం చేసుకొని ఆచరించగలిగితే ప్రతి గృహము నందనవనమే,
ప్రతి జీవనము స్వర్గసీమయే. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, శ్రీకృష్ణుడు పలు సందర్భాల్లోని తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే శ్రీకృష్ణుని యొక్క విశ్వరూపాన్ని ఎవరికి ఏ సందర్భంలో చూసే అవకాశం దక్కిందో తెలియజేస్తారా? మృదుభక్షణ లీల అని భాగవతంలో యశోద బాలకృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని సందర్శించిన ఘట్టాన్ని తెలియజేశారు. అమ్మా తమ్ముడు మన్ను తినాడు అని బలరాముడు చెప్పగానే బాలకృష్ణుడిని పిలిచి నోరు తెరవమని ఆదేశిస్తుంది యశోద. అప్పుడు ఆ బాలకృష్ణుడి నోట్లో సకల చరాచర జగత్తు కనబడుతుంది. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో యశోదాదేవి కానో బాలుండెంత అతని ముఖం బందు అజాండంబు ఉండుటకేమి హేతువో పరమాశ్చర్యంబు చింతింపగన్ అంటూ బాలకృష్ణుడి నోట్లో ఈ సకల చరాచర సృష్టిని చూచి ఆశ్చర్యపోతుంది. ఆయన విశ్వరూపాన్ని యశోద 2-3 సార్లు చూస్తుంది నిజానికి భాగవతం. అయినా ఆయన మాయ ఎంత గొప్పది అంటే, ప్రతిసారి చూసినప్పుడు ఈయన మహాత్ముడు పరమాత్మ అని భావించింది. మరుక్షణం నా కుమారుడే అన్న భావనతో సంచరించింది. ఆ తరువాత కృష్ణుడు సంధి కోసం రాయబారానికి వచ్చినప్పుడు ఒక్కని చేసి ఆయన్ని ఒక్కడిగా చేసి దుర్యోధన దుశ్శాసనులు బంధించాలని ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో ధృతరాష్ట్రుడికి తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. విశ్వరూపం చూపించటం కోసం పుట్టుగుడ్డి అయినటువంటి ధృతరాష్ట్రుడికి దృష్టిని ప్రసాదిస్తారు. విశ్వరూపాన్ని ఉపసంహరించిన తరువాత ధృతరాష్ట్రుడిని అడుగుతారు, నీకు ఎలాగూ దృష్టి ఇచ్చాను కదా, అలానే ఉంచమంటావా అని. ధృతరాష్ట్రుడు ఎంత వివేకి అంటే, నీ విశ్వరూపాన్ని చూసిన ఈ కళ్ళతో మళ్ళీ నేను ఈ జగత్తును చూడదలుచుకోలేదు అని దృష్టిని ఉపసంహరించమంటాడు. అనంతరం ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమా అని అర్జునుడు అడుగుతాడు కృష్ణుణ్ణి. కృష్ణుడు భగవద్గీతలో విభూతి యోగంలో ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనస్యాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకి అంటూ తన యొక్క విభూతులనన్నింటినీ వివరిస్తాడు. అంతా నేనే అయినప్పటికీ కొన్ని చోట్ల నా శక్తి విశేషంగా ఉందయా అని తెలియజేసిన తరువాత మదనుగ్రహాయ పరమం, నీ అద్భుతమైన అనుగ్రహంతో నాకున్న మోహం అంతా వెళ్ళిపోయిందయ్యా. ద్రష్టుమిచ్చామి తే రూపం, నీ విశ్వరూపం ఎలా ఉంటుందో చూడాలనిపించింది, ఒక్కసారి చూపిస్తావా అని అడుగుతాడు. పశ్యమే పార్థరూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతిని చ, తప్పకుండా చూపిస్తానయ్యా. అనేకమైన వర్ణాలతో అనేకమైన ఆకృతులతో ఉన్న ఆ విశ్వరూపాన్ని నువ్వు చూడవచ్చు అని అనేక బాహూదర వక్త్రనేత్రం, అనేక బాహువులతో దివ్యమాలాంబరధరం దివ్య గంధానులేపనం, అనేకమైన హారాలతో ఆయుధాలతో గంధాలతో దివ్య సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థిత యదివా సదృశీ స్యాత్ భాస సత్య మహాత్మనః. ఒకేసారి ఆకాశంలో వేల వేల సూర్యులు ఉదయిస్తే ఎంత ప్రకాశం ఉంటుందో అంతకంటే గొప్ప ప్రకాశంతో అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపించాడు. చూపించే ముందు దివ్యం దదామితే చక్షుః, నీ మాంస నేత్రాలతో ఆ విశ్వరూపాన్ని చూడలేవయ్యా, నీకు దివ్యమైన నేత్రాలు ఇస్తున్నాను అని అర్జునుడికి అద్భుతమైనటువంటి దృష్టిని ఇచ్చి తన విశ్వరూపాన్ని చూస్తే అది చూసి తట్టుకోలేకపోయి నా అంతం నా మధ్యం నా పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అంటాడు.
ఆది అంతము మొదలు చివర లేనటువంటి నీ అద్భుతమైన విశ్వరూపాన్ని చూశాను. నాకు నీ సహజమైన రూపమే చూడాలని ఉంది. ఇది చూస్తే నాకు భయం వేస్తుంది అనగానే తరువాత శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనేనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. తన శాంతాకారమైనటువంటి అద్భుతమైన దివ్యమంగళ విగ్రహాన్ని తిరిగి అర్జునుడికి చూపిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా ఆ స్వామి విశ్వరూపాన్ని ధృతరాష్ట్రుడు, అర్జునుడు, యశోద చూసిన ఘట్టాలు మనకు చాలా ఆనందాన్ని కలగజేస్తాయి. గురుగారు, దేవతలు 3 కోట్లు 33 కోట్ల మంది అని చెప్తూ ఉంటారు. ఇంతకీ దేవతలు ఎంతమంది? అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భవ్య చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ అని 13వ అధ్యాయం 16వ శ్లోకంలో ఈ సకల చరాచర సృష్టి ఏర్పడటానికి అవిభక్తమైన అన్డివైడెడ్ అయినటువంటి ఒక శక్తి మూలము. ఆ శక్తి సృష్టించేటప్పుడు బ్రహ్మ, పాలించేటప్పుడు విష్ణువు, లయం చేసేటప్పుడు శివుడు. ఇలా ప్రధానమైన 3 రూపాలలో ఈ సృష్టినంతా చేస్తుంది. కోటి అంటే సమూహము అని అర్థం. కాబట్టి ఎప్పుడైతే ప్రధానమైన ఈ 3 శక్తులు ఈ సకల చరాచర సృష్టికి ఆధారం అవుతున్నాయో అప్పుడు 3 కోట్ల మంది దేవతలు అని చెప్తారు. ఇక ఈ ప్రధాన 3 శక్తులు మిగతా పరివారాన్ని ఈ సృష్టి క్రమాన్ని నడిపించటం కోసం సృష్టించారు. అష్టౌ వసువు ఏకాదశ రుద్రాః ద్వాదశ ఆదిత్యాః తే ఏకత్రిగుంశత్ అంటే 8 మంది వసువులు, 11 మంది రుద్రులు, 12 మంది ఆదిత్యులు, కలిపితే 31 అయింది. తర్వాత ఇంద్రశ్చైవ ప్రజాపతిశ్చైవ ఇంకొక 2 33 అయ్యారు. ఇలా ఆ ఇద్దరిని కొన్ని చోట్ల అశ్విని దేవతలు అని చెబుతారు, కొన్ని చోట్ల ఇంద్రుడు ప్రజాపతి అని చెప్తారు. ఇలా ఈ 33 కోటి అంటే సమూహం. ఈ దేవతల యొక్క సమూహాలు 33 కోట్ల మంది. 3 కోట్ల మంది అన్నప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క శక్తిని ప్రతిపాదన చేస్తూ ఆ సమూహాలే సకల చరాచర సృష్టికి మూలమని చెప్పి ఈ సృష్టి నడవటానికి అవసరమైనటువంటి దేవతలను 33 కోట్ల మందిగా ప్రకటించి 33 కోట్ల మంది దేవతలు అని సందర్భానుసారంగా దీన్ని కూడా ప్రస్తావించడం జరుగుతుంది. అదే 3 కోట్ల మంది అయినా 33 కోట్ల మంది అయినా నిజానికి భగవద్గీత ప్రకారము అందరిలో ఉన్నది మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనశ్శష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అందరిలో ఉన్నది ఆ దైవ స్వరూపమే. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచమేన ప్రణశ్యతి. ఎవరైతే అందరిలో నన్ను చూస్తారో, నాలో అందరినీ చూస్తారో వారికి నేను ఎప్పుడూ కనపడుతూనే ఉంటాను. ఈ లెక్కన దేవతలు ఎంతమంది అంటే, ఎన్ని కోట్లు అంటే, ఎన్ని సమూహాలు అంటే ఏం సమాధానం చెబుతాం? అందరూ భగవత్ స్వరూపులే. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇదే ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.